గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ డ్యాన్స్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి డ్యాన్స్ క్లాస్, ప్రతి ఇంటికి డ్యాన్స్ సెలబ్రిటీ, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ డ్యాన్స్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 4th డే డ్యాన్స్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, డ్యాన్స్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 8184909164, 9493494886, 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే నమస్తే నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ డ్యాన్స్ 4th డే గురించి డిస్కషన్ చేస్తున్నారు కదా, దాని గురించి తెలుసుకుందామని, దాని గురించి మాట్లాడదామని. అలాగా దాని గురించి మాట్లాడదామన్నా, తెలియజేయమన్నా, ఇంటర్వ్యూ చేస్తామన్నా, టీవీ డిబేట్ చేస్తామన్నా, షూర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. పోయిన ఆదివారం 3rd డే లెసన్, 3rd డే డ్యాన్స్ గురించి తెలుసుకుందాము. ఈ ఆదివారం ఇందులో 4th లెసన్, 4th డే డ్యాన్స్ క్లాస్ గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: 4th డే డ్యాన్స్ క్లాస్. అందులో 1 లెఫ్ట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 2 రైట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 3 లెఫ్ట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 4 రైట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్. ఇందులో 1 లెఫ్ట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 2 రైట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 3 లెఫ్ట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 4 రైట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్. అంటే విద్యార్థి నిటారుగా నిలబడి 2 చేతులను నడుము పైన మడత పెట్టి 1 నుంచి 4 స్టెప్పులకు గాను 1 నుంచి 8 సరిగా లెక్కిస్తూ కుడి ఎడమ 2 కాళ్ళ పాదాల ముందు భాగాన్ని ఎడమ కుడి వైపుకు, అదేవిధంగా కుడి ఎడమ 2 కాళ్ళ పాదాల ముందు భాగాన్ని వెనుక ముందుకి కదిలించాలి. ఓకే, ఇప్పుడు 4th డే లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇంకా ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఓకే, లెట్స్ లెర్న్ అబౌట్ 3rd లెసన్, 3rd డే డ్యాన్స్ లాస్ట్ సండే, 4th లెసన్ ఇన్ దిస్ సండే. లెట్స్ నౌ అబౌట్ 4th డే డ్యాన్స్ క్లాస్. లెసన్ పాయింట్స్: 4th డే డ్యాన్స్ క్లాస్ included 1 left front down crossing step, 2 right front down crossing step, 3 left back down crossing step, 4 right back down crossing step. In this, 1 left front down crossing step, 2 right front down crossing step, 3 left back down crossing step, 4 right back down crossing step. That is, the student should stand straight, fold both hands above the waist, count 1 to 8 times for 1 to 4 steps, move the front part of the feet of the right and left legs to the left and the right side, and move the front part of the feet of the right and left legs to the back and front. The same. Now the 4th day lesson is over and the class is over.
नाउ लेट्स गो टू द प्रैक्टिकल क्लास। ठीक है, आइए पिछले रविवार को तीसरे दिन के नृत्य के बारे में जाने। इस रविवार को चौथा पाठ आइए जानते हैं। चौथे दिन की डांस क्लास के बारे में पाठ बिंद लेसन पॉइंट्स। चौथे दिन की डांस क्लास शामिल 1. लेफ्ट फ्रंट डाउन क्रॉसिंग स्टेप 2. राइट फ्रंट डाउन क्रॉसिंग स्टेप 3. लेफ्ट बैक डाउन क्रॉसिंग स्टेप 4. राइट बैक डाउन क्रॉसिंग स्टेप। इसमें 1. लेफ्ट फ्रंट डाउन क्रॉसिंग स्टेप 2. राइट फ्रंट डाउन क्रॉसिंग स्टेप 3. लेफ्ट बैक डाउन क्रॉसिंग स्टेप 4. राइट बैक डाउन क्रॉसिंग स्टेप। वह है विद्यार्थी को सीधा खड़ा होना चाहिए। दोनों हाथों को कमर के ऊपर मोड़ना चाहिए। 1 से 4 चरणों तक 1 से 8 बार गिनती करनी चाहिए। दाएं और बाएं पैरों के अगले भाग को दाईं ओर ले जाना चाहिए और दाईं और बाईं पैरों के अगले भाग को पीछे और सामने की ओर ले जाना चाहिए। जो इसी अब चौथे दिन का पाठ समाप्त हो गया और कक्षा समाप्त हो गई। अब प्रैक्टिकल क्लास में चलते हैं। ಸರಿ, ಕಳೆದ ಭಾನುವಾರ 3ನೇ ಪಾಠದ 3ನೇ ದಿನದ ನೃತ್ಯದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ 4ನೇ ಪಾಠದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಪಾಠದ ಅಂಶಗಳು. 4ನೇ ಪಾಠ 4ನೇ ದಿನ ನೃತ್ಯ ತರಗತಿಯ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. 1. ಲೆಫ್ಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ 2. ರೈಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ 3. ಲೆಫ್ಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ 4. ರೈಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್. ಇದರಲ್ಲಿ 1. लेफ्ट फ्रंट डाउन क्रॉसिंग स्टेप 2. राइट फ्रंट डाउन क्रॉसिंग स्टेप 3. लेफ्ट बैक डाउन क्रॉसिंग स्टेप 4. ರೈಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್. ಅಂದರೆ ವಿದ್ಯಾರ್ಥಿಯು ನೇರವಾಗಿ ನಿಂತು 2 ಕೈಗಳನ್ನು ಸೊಂಟದ ಮೇಲೆ ಮಡಚಿ 1 ರಿಂದ 4 ಹಂತಗಳಿಗೆ 1 ರಿಂದ 8 ಬಾರಿ ಎಣಿಸಿ ಬಲ ಮತ್ತು ಎಡ ಕಾಲುಗಳ ಪಾದಗಳ ಮುಂಭಾಗವನ್ನು ಎಡ ಮತ್ತು ಬಲಕ್ಕೆ ಸರಿಸಿ ಬಲ ಮತ್ತು ಎಡ ಕಾಲುಗಳ ಪಾದಗಳ ಮುಂಭಾಗವನ್ನು ಹಿಂದೆ ಮತ್ತು ಮುಂಭಾಗಕ್ಕೆ ಚಲಿಸಬೇಕು. ಸರಿ, ಈಗ 4ನೇ ದಿನದ ಪಾಠ ಮುಗಿದು తరగతి ముగిదిದೆ. ಈಗ ప్రాయోగిక తరగతికి ಹೋಗೋಣ. ఓకే, డ్యాన్స్ గురించి తెలుసుకుందాము. అందులో 4th డే డ్యాన్స్ క్లాస్. ఇందులో 1 డ్యాన్స్ సూత్రం ఆధారంగా ఒక మనిషి విద్యార్థి నిటారుగా నిలబడి 2 చేతులు నడుము పైన మడత పెట్టి ఇందులో 1 లెఫ్ట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్ 2 రైట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్ 3 లెఫ్ట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్ 4 రైట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్పులకి గాను 1 నుంచి 4 స్టెప్పులకు గాను 1 నుంచి 8 సరిగా లెక్కిస్తూ కుడి ఎడమ 2 కాళ్ళ పాదాల ముందు భాగాన్ని ఎడమ కుడి వైపుకు, అదేవిధంగా కుడి ఎడమ 2 కాళ్ళ పాదాల ముందు భాగాన్ని వెనుక ముందుకి కదిలించి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, లెట్స్ లెర్న్ అబౌట్ డ్యాన్స్. 4th డే డ్యాన్స్ క్లాస్. ఇన్ దిస్ 1 based on the principle of dance, a man, a student, standing upright with both hands folded above the waist. In this 1 left front down crossing step, 2 right front down crossing step, 3 left back down crossing step, 4 right back down crossing step. For steps 1 to 4, counting from 1 to 8. The front part of the feet of both the right and left legs should be practiced by moving the front part of the feet of the right and left legs to the front, similarly to the left and right side. The same. ठीक है, आइए जाने डांस के बारे में. इसमें चौथे दिन की डांस क्लास. इसमें 1 नृत्य के सिद्धांत के
आधार पर एक व्यक्ति एक छात्र दोनों हाथों को कमर के ऊपर मोड़कर सीधा खड़ा होता है। इसमें 1 लेफ्ट फ्रंट डाउन क्रॉसिंग स्टेप, 2 राइट फ्रंट डाउन क्रॉसिंग स्टेप, 3 लेफ्ट बैक डाउन क्रॉसिंग स्टेप, 4 राइट बैक डाउन क्रॉसिंग स्टेप। चरण 1 से 4 के लिए 1 से 8 तक गिनती। दाएं और बाएं दोनों पैरों के अगले भाग को आगे की ओर ले जाने का अभ्यास दाएं और बाएं दोनों पैरों के अगले भाग को इसी प्रकार बाएं और दाएं तरफ ले जाकर करना चाहिए जो उसी ಸರಿ ನೃತ್ಯದ ಬಗ್ಗೆ ಕಲಿಯೋಣ. ಅದರಲ್ಲಿ 4ನೇ ದಿನದ ನೃತ್ಯ ತರಗತಿ. ಇದರಲ್ಲಿ ಒಂದು ನೃತ್ಯದ ತತ್ವವನ್ನು ಆಧರಿಸಿ ಒಬ್ಬ ವಿದ್ಯಾರ್ಥಿ ಅಥವಾ ಒಂದು ವ್ಯಕ್ತಿ 2 ಕೈಗಳನ್ನು ಸೊಂಟದ ಮೇಲೆ ಮಡಿಚಿ ನೇರವಾಗಿ ನಿಂತು ಇದರಲ್ಲಿ 1 ಲೆಫ್ಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 2 ರೈಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 3 ಲೆಫ್ಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 4 ರೈಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್. ಇದರಲ್ಲಿ 1 ರಿಂದ 4 ಹಂತಗಳಿಗೆ 1 ರಿಂದ 8ವರೆಗೆ ಎಣಿಸಿ ಬಲ ಮತ್ತು ಎಡ 2 ಕಾಲುಗಳ ಪಾದಗಳ ಮುಂಭಾಗದ ಭಾಗವು ಬಲ ಮತ್ತು ಎಡ ಕಾಲುಗಳ ಪಾದಗಳ ಮುಂಭಾಗದ ಭಾಗವನ್ನು ಮುಂಭಾಗಕ್ಕೆ ಚಲಿಸುವ ಮೂಲಕ ಎಡ ಮತ್ತು ಬಲಭಾಗಕ್ಕೆ ಸಮಾನವಾಗಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಓಕೆ. ಡ್ಯಾನ್ಸ್ ಸ್ಪೆಷಲ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್ ಶುರು. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. డ్యాన్స్ హోంవర్క్. ఆదివారము డ్యాన్స్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని డ్యాన్స్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము డ్యాన్స్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పజెప్పుకోవాలి. శనివారము డ్యాన్స్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ డ్యాన్స్ క్లాస్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. అది సెక్షన్ 1 డ్రాయింగ్. ఇందులో 1 లెఫ్ట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 2 రైట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 3 లెఫ్ట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 4 రైట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్ యొక్క బొమ్మలు గీయండి. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 4th డే డ్యాన్స్ క్లాస్ థియరీ. ఇందులో 1 లెఫ్ట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్ అనగానేమి, 2 రైట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్ అనగానేమి, 3 లెఫ్ట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్ అనగానేమి, 4 రైట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్ అనగానేమి. సెక్షన్ 3 డ్యాన్స్ ప్రాక్టికల్. ఇందులో 1 లెఫ్ట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 2 రైట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 3 లెఫ్ట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 4 రైట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్ గురించి తెలియజేస్తూ ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. ఇందులో 1 లెఫ్ట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 2 రైట్ ఫ్రంట్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 3 లెఫ్ట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్, 4 రైట్ బ్యాక్ డౌన్ క్రాసింగ్ స్టెప్ గురించి తెలియజేస్తూ చాట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. డ్యాన్స్ హోంవర్క్. ఆన్ సండే డ్యాన్స్ లెసన్ టాపిక్స్ షుడ్ బి రైటన్ ఇన్ ద క్లాస్ నోట్బుక్ అండ్ డ్యాన్స్ ప్రాక్టికల్స్ should be done.
Monday, dance class topics should be written in the rough notebook. Tuesday, dance class topics should be studied in the rough notebook. Wednesday, dance class topics should be learned in the book. Thursday, dance class topics should be discussed in the rough notebook. Friday, dance class topics should be recited in the rough notebook. Saturday, dance class topics should be tested. To be written, this dance class exam model paper will be in this lesson. That is section 1 drawing. In this 1, left print down crossing step, 2 right print down crossing step, 3 left back down crossing step, 4 draw figures for the right back down crossing step. Section 2 question and answers. 4th day dance class. In this 1, what is left print down crossing step, 2 what is right print down crossing step, 3 what is left back down crossing step, 4 what is right back down crossing step. Section 3 dance is practical. In this 1, left print down crossing step, 2 right print down crossing step, 3 left back down crossing step, 4 learn and practice the right back down crossing step. Section 4 project work. In this 1, left print down crossing step, 2 right print down crossing step, 3 left back down crossing step, 4 about the right back down crossing step. Informing it should be explained in the form of chart. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. डांस होमवर्क रविवार को नृत्य पाठ के विषयों को कक्षा की नोटबुक में लिखना चाहिए और नृत्य को प्रैक्टिकल करना चाहिए. सोमवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए. बुधवार के नृत्य कक्षा के विषयों को किताब में सीखना चाहिए. गुरुवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए. शुक्रवार के नृत्य कक्षा के विषयों को रफ नोटबुक में पढ़ना चाहिए. शनिवार के नृत्य कक्षा के विषयों को परीक्षण करना चाहिए. लिखे जाने के लिए यह डांस क्लास परीक्षा मॉडल पेपर इस पाठ में होगा. सेक्शन 1 चित्रकला. इसमें 1 लेफ्ट प्रिंट डाउन क्रॉसिंग स्टेप, 2 राइट प्रिंट डाउन क्रॉसिंग स्टेप, 3 लेफ्ट बैक डाउन क्रॉसिंग स्टेप, 4 राइट बैक डाउन क्रॉसिंग स्टेप. सेक्शन 2 प्रश्न और उत्तर. चौथे दिन नृत्य कक्षा. इसमें 1 लेफ्ट प्रिंट डाउन क्रॉसिंग स्टेप क्या है, 2 राइट प्रिंट डाउन क्रॉसिंग स्टेप क्या है, 3 लेफ्ट बैक डाउन क्रॉसिंग स्टेप क्या है, 4 राइट बैक डाउन क्रॉसिंग स्टेप क्या है. सेक्शन 3 नृत्य व्यवहारिक है. इसमें 1 लेफ्ट प्रिंट डाउन क्रॉसिंग स्टेप, 2 राइट प्रिंट डाउन क्रॉसिंग स्टेप, 3 लेफ्ट बैक डाउन क्रॉसिंग स्टेप, 4 राइट बैक डाउन क्रॉसिंग स्टेप को सीखें और अभ्यास करें. सेक्शन 4 प्रयोजन कार्य. इसमें 1 लेफ्ट प्रिंट डाउन क्रॉसिंग स्टेप, 2 राइट प्रिंट डाउन क्रॉसिंग स्टेप, 3 लेफ्ट बैक डाउन क्रॉसिंग स्टेप, 4 राइट बैक डाउन क्रॉसिंग स्टेप के बारे में सूचित करना. इसे चार्ट के रूप में समझाना चाहिए. सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 मैचेस, सेक्शन 8 ಫಾಲ್ಸ್ ಅಂಡ್ ಟ್ರೂ. ಓಕೆ. ಡ್ಯಾನ್ಸ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಡ್ಯಾನ್ಸ್ ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ನೃತ್ಯ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ಬರೆದು ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಡ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ
ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ವೈಟ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ನೃತ್ಯ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷೆ ಬರೆಯಬೇಕು. ಈ ನೃತ್ಯ ತರಗತಿಯ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆಯು ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಸೆಕ್ಷನ್ 1 ರೇಖಾಚಿತ್ರ. ಇದರಲ್ಲಿ 1 ಲೆಫ್ಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 2 ರೈಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 3 ಲೆಫ್ಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 4 ರೈಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ಸ್ ಬಗ್ಗೆ ಚಿತ್ರಗಳನ್ನು ಬಿಡಿಸಿ. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು. 4ನೇ ದಿನದ ನೃತ್ಯ ತರಗತಿ. ಇದರಲ್ಲಿ 1 ಲೆಫ್ಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ ಎಂದರೆ ಏನು, 2 ರೈಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ ಅಂದರೆ ಏನು, 3 ಲೆಫ್ಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ ಅಂದರೆ ಏನು, 4 ರೈಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ ಅಂದರೆ ಏನು. ಸೆಕ್ಷನ್ 3 ನೃತ್ಯವು ಪ್ರಾಯೋಗಿಕ. ಇದರಲ್ಲಿ 1 ಲೆಫ್ಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 2 ರೈಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 3 ಲೆಫ್ಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 4 ರೈಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ ಕಲಿತು ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಸೆಕ್ಷನ್ 4 ಯೋಜನೆಯ ಕೆಲಸ. ಇದರಲ್ಲಿ 1 ಲೆಫ್ಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 2 ರೈಟ್ ಫ್ರಂಟ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 3 ಲೆಫ್ಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್, 4 ರೈಟ್ ಬ್ಯಾಕ್ ಡೌನ್ ಕ್ರಾಸಿಂಗ್ ಸ್ಟೆಪ್ ಅದನ್ನು ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, ಸೆಕ್ಷನ್ 6 ಬ್ರಾಕೆಟ್ಸ್, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, డ్యాన్స్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ రోజుకి వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.